హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా 5 నిమిషాల్లో రెడీ అయిపోయి చికెన్ కర్రీ చూపిస్తానండి. అది కూడా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అన్నమాట. ఇది ఒక మిక్సీ జార్లోనే ఒక టమాటా వేసుకోవాలి. ఒక టమాటా వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక ఎండుమిరపకాయ యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయ వేసిన తర్వాత 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పులు, బాదం పప్పులు చిన్న ప్యాకెట్లు కూడా మనకు దొరుకుతున్నాయండి. షాపుల్లోనే తెచ్చుకొని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. అందుకే నేను పోస్ట్ చేస్తాను అనమాట ఈ రెసిపీని. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం కారం, కొంచెం ఈ ముద్దకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోని కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి. చూసారు కదా, మన గరం మసాలాలో అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్నీ చిన్న ప్యాకెట్లు దొరుకుతున్నాయి. మనం తెచ్చుకొని ఒక్కసారి ఈ కర్రీని బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి కర్రీని ట్రై చేయండి. తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది చికెన్ని ఇప్పుడు 1/2 కేజీ తీసుకున్నాను. ఈ 1/2 కేజీ చికెన్ స్కిన్ తీసుకున్నాను. స్కిన్ అయినా పర్లేదండి, స్కిన్లెస్ అయినా పర్లేదు, మన ఇష్టమే. మీకు ఏది నచ్చితే దాంతో చేసుకోండి. ఇప్పుడు రుబ్బ పెట్టుకుని పేస్ట్ ఉంది కదా, ఈ చికెన్ ముక్కలకి అన్నిటికి బాగా పెట్టేటట్లు కలుపుకోవాలి. ఎంత బాగా పడితే అంత బాగుంటుంది అన్నమాట. ఈ చికెన్ కర్రీ బాగా పట్టించి మీకు టైం ఉంటే 5 నిమిషాలు పక్కన పెట్టండి. టైం లేదనుకుంటే ఇంక డైరెక్ట్గా కుక్కర్ పెట్టి మనం చేసేసుకోవడమే అన్నమాట కర్రీని. ఇప్పుడు కుక్కర్లో పెట్టాను. కుక్కర్లోనే ఆయిల్ పోసాను అనమాట. కూరకు సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు వేయాలని బాధ ఏమి ఉండదండి. డైరెక్ట్గా మనం చక్కగా చికెన్ని వేసేసుకోవచ్చు. నేను ఇందులో 4 బిర్యానీ ఆకులు వేసాను. బిర్యానీ ఆకులు ఉంటే వేయండి, లేదంటే డైరెక్ట్గా చికెన్ వేసుకున్న కూర ఏం ప్రాబ్లం లేదండి, చక్కగా వేసుకొని చేసుకోవచ్చు. బిర్యానీ ఆకుల సారం అంతా దిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది బాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చికెన్లోని పచ్చి వాసన, ఈ పేస్ట్లు వేసాం కదా, మనం ఉల్లిపాయలు టమాటాలు అన్నీ పచ్చివి వేసాం కాబట్టి ఆ పేస్ట్కి ఉన్న పచ్చి వాసన పోయేదాకా 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా నూనె తేలే వరకు వేపుకోవాలండి. అప్పుడు కూర ఇంకా రుచిగా వస్తుంది అన్నమాట. మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది. మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి మనం ఇక్కడ బాగా ఎర్రగా నూనె తేలే వరకు మనం వేపుకున్నాం అనుకోండి, మన కూర బాగా రుచిగా వస్తుంది అన్నమాట. ఇది సింపుల్గా ఎవరైనా బ్యాచిలర్స్ అన్నీ మిక్సీ పట్టేసి చేసుకోవడమేనండి. ఇంక పెద్ద పని కూడా ఏమి ఉండదు ఈ కూరలోని. కుక్కర్ పెట్టేసామనుకోండి, మనం అలాగా ఫోనో టీవీయో చూసుకునే లోపలికి ఒక 4 విజిల్స్ తోటి మన కూర రెడీ అయిపోతుంది. అసమాటికి వెళ్ళి కలపాలని బాధ కూడా ఈ కూరకి ఏమి ఉండదు. చూసారు కదా, కొంచెం ముద్ద వేగేటప్పుడే మనం కలుపుకుంటే సరిపోద్ది. చూసారా, నూనె అలా పైకి తేలింది కదా. తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొంచెం నీళ్ళు పోయండి. మరీ ఎక్కువ నీళ్ళు పోసేస్తే మనం విజిల్ పెడతాం కదా, అప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ ఈ వాటర్ కలిపి మనకి ఇంకా ఎక్కువ నీరు దిగిపోతుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టేసాను, మూత పెట్టేసి 4 విజిల్స్ వేయించాలి. కరెక్ట్ 4 విజిల్స్ అయితే కూర బాగా ఉడుకుతుందండి. అంతకుమించి ఎక్కువ వేయించకండి. 4 విజిల్స్ అయిపోయిన చూసారా కూర ఎలాగొచ్చిందో, నూనె అంతా పైకి తేలింది కదా. మీకు ఎవరికైనా ఇలా రైస్లో కలుపుకోవడానికి ఇలా చాలు గ్రేవీ అనుకుంటే మీరు కట్టేసుకోవచ్చు. లేదు ఇంకా దగ్గరగా చిక్కగా రావాలి, గ్రేవీ థిక్గా రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం దాన్ని దగ్గర చేసుకోవడానికి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే మనకి థిక్ గ్రేవీ. చూసారు కదా, ఇప్పుడు ఉప్పులు కారాలు చాలిపోతే ఒక్కసారి మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత నాకు కొంచెం కారం ఉప్పు చాలలేదు అనిపించింది. అందుకే నేను చిటికెడు గరం మసాలా పొడి, కొంచెం ఉప్పు వేసాను, ఎక్కువ వేయలేదండి. వేసిన తర్వాత బాగా ఇంకోసారి నూనె పైకి తేలే వరకు కలుపుకున్నారనుకోండి, ఈ గ్రేవీ థిక్గా రుచిగా మంచి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మనకి ఇది చపాతీలకి అన్నిటికి, పొరాటాకి, రైస్కి అన్నిటికి బాగుంటుంది. చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కస్తూరి మేతి వేస్తున్నాను టేస్ట్ కోసం. మీకు అక్కడ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. చూసారు కదా గ్రేవీ అలాగ వచ్చింది అనుకోండి. ఇప్పుడు రెడీమేడ్గా మనకి చపాతీలు, పొరాటాలు అమ్మేస్తున్నారు. మీరు అవి కాల్చుకోబోసరికి ఈ కూరని ఇలా చేసి పెట్టేసుకున్నారనుకోండి, అవి కాల్చుకోబోసరికి కూర కూడా మీకు చక్కగా కుక్కర్లోనే రెడీ అయిపోతుంది. చక్కగా ఇంకా మనం హ్యాపీగా వాటిల్లోని ఈ కూరని వేసుకొని తినేయవచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఇంకొక మంచి రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.